హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్షితాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం వడియాలు పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఏంటి వడియాలు ఈ కలర్లో ఉన్నాయి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అదేనండి, మన రాగి పిండితోటి వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో సింపుల్గా పెట్టుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఎలా వస్తాయో అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దానికోసం 1 కప్పు రాగి పిండిని తీసుకున్నానండి. పట్టించుకున్నదైనా పర్వాలేదు, మీరు బయట సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న రాగి పిండి అయినా పర్వాలేదండి. 1 కప్పు రాగి పిండి తీసుకొని 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. నా దగ్గర ఇంట్లో ఈ సన్న సగ్గుబియ్యం ఉన్నాయండి, అవి వాడాను. మీ దగ్గర వేరే సగ్గుబియ్యం ఉన్నా కూడా వాడుకోవచ్చు. 1/2 కప్పు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తటి పౌడర్ లాగా ఏమీ రాదండి సగ్గుబియ్యం పౌడరు, పర్వాలేదు. అయినా కానీ దీన్ని యాడ్ చేసుకోవాలి రాగి పిండిలో. ఈ రెండింటిని కలుపుకోవాలండి. 2 కప్పుల వాటర్ వేసేసుకొని దీన్ని కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. నేను ముందు 1 కప్పు వాటర్ వేసేసి కొంచెం కలుపుకున్నానండి. తర్వాత ఇంకొక కప్పు కూడా వాటర్ వేసేసుకున్నాను. అంటే 2 కప్పుల వాటర్, 2 నుంచి 2.5 కప్పు వరకు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఉండలు లేకుండా చక్కగా జారుడుగా ఈ విధంగా కలుపుకోవాలండి. మరీ తిక్కుగా కలుపుకోవద్దు, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ కానీ ఏదన్నా మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకొని ఒక 9 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను కుక్కర్లో చేస్తున్నాను. అడుగు మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దానిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం 2 కప్పుల వాటర్ వేసుకొని పిండిని కలుపుకున్నాం కదా, మరొక 9 కప్పుల వాటర్ని ఈ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఈ రాగి వడియాలు చేసుకోవడం చాలా ఈజీ అండి. మనము రవ్వతోటి ఇంకా బియ్యపిండితోటి రకరకాల వడియాలు పెడతాం కదా, ఈ రాగి పిండితో కూడా చేసుకుంటే షుగర్ ఉన్నవాళ్ళు కూడా తిన్నా ఏమి ఇబ్బంది ఉండదండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, స్టవ్ మీద పెట్టేసుకొని వాటిని మనం మరిగించుకోవాలండి. ఈ లోపల మనము అల్లం, ఒక 2 అంగుళాలు అల్లము, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. వీటిని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ నీళ్లు మరుగుతున్నాయి చూసారా, ఈ నీళ్లు మరుగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ని యాడ్ చేశాను. మరీ ఎక్కువ సాల్ట్ అనేది వేయొద్దండి, చూసుకొని యాడ్ చేసుకోవాలి. వడియాల్లో ఎప్పుడు కూడా సాల్ట్ అనేది తక్కువే వేసుకోవాలండి. తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత 1/4 కప్పు నేను నువ్వులు వేశాను. అదేవిధంగా మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లాన్ని, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదండి, దాన్ని వేసేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. త్వరగా అయిపోతుంది కదా అనేసి హైలో పెట్టి మాత్రం అస్సలు ఉడికించొద్దండి. పిండి అనేది ఎప్పుడు కూడా నిదానంగా ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి వడియాలు అనేవి విరిగిపోకుండా వస్తాయి. అది రాగిపిండి వడియాలైనా బియ్యపిండితో చేసే వడియాలైనా ఏదైనా కూడా పిండి అనేది బాగా ఉడికించుకోవాలండి. హైలో పెడితే ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటే మనం తీసేటప్పుడు వడియాలు ఇరిగిపోతాయి, ఎండలో పెట్టగానే ఇరిగిపోతాయండి. అందుకని నిదానంగా పిండి బాగా ఉడికేలాగా ఈ విధంగా చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనకు ఉడికించుకోవాలి. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూసారా, నేను చూపిస్తున్నాను. ఇలా వచ్చేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన వేరొక గిన్నెలోకి వేసుకొని మనం వడియాలని పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగతా పిండి ఉంది కదా, దాన్ని ఆరిపోకుండా దీని మీద కుక్కర్ మీద మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం వడియాలు పెట్టడానికి ఒక క్లాత్ తీసుకోవాలండి. ఒక క్లాత్ తీసుకొని తడుపుకొని మనం ఆ క్లాత్ బాగా పిండేసి అప్పుడు దాని మీద వడియాలు పెట్టుకోవాలి. చూస్తున్నారు, నేనైతే ఇంట్లో టేబుల్ మీదే వడియాలు పెట్టేస్తున్నానండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా గుంటగా ఉన్న చిన్న సైజు గరిటెను తీసుకొని ఈ విధంగా వడియాలన్నిటిని పెట్టేసుకోవాలండి. మీకు కనుక పైన డాబా మీద పెట్టుకోవటానికి వీలుగా ఉంటే అక్కడైనా పెట్టుకోవచ్చండి. మాకు వీలుగానే ఉంటుంది, కానీ నేను 1 డే మొత్తం ఇంట్లోనే ఉంచేసానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం పెట్టేసుకున్నాను. చూస్తున్నారా, నెక్స్ట్ డే ఇలా ఎంత చక్కగా మనం నెక్స్ట్ డే సాయంత్రం కల్లా ఇలా బాగా ఎండిపోయినాయండి.
నేను నెక్స్ట్ డే బాల్కనీలో వేశాను క్లాత్ని. తర్వాత ఆ రోజు ఈవినింగ్, నేను రెండో రోజు ఈవినింగ్ అండి, ఇది చూస్తున్నారా బాగా ఎండిపోయినాయి కదా అనేసి తీసుకొచ్చేసి ఇప్పుడు క్లాత్ని ఉల్టా వేసేసి ఇప్పుడు వెనకాల మనం ఈ విధంగా నీళ్ళని చిలకరించుకోవాలండి. నీళ్లు చల్లితేనే చక్కగా వస్తాయండి, లేదంటే మనము నీళ్లు చల్లకుండా తీస్తే వడియాలు అనేది ఇరిగిపోయి సరిగా రావండి. ఇలా నీళ్లు చిలకరించి 1 నిమిషం తర్వాత తీసుకుంటే వడియాలు ఎక్కడ విరగకుండా చక్కగా వస్తాయండి. చూస్తున్నారు ఎంత ఈజీగా వస్తున్నాయో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కంగారు పడకుండా తీసేటప్పుడు రావట్లేదే అని కంగారు పడొద్దండి. ఈ విధంగా క్లాత్ ఉల్టా వేసి నీళ్ళని చిలకరిస్తే చక్కగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయో వడియాలు. నేను ప్లేట్లో వేసేసుకొని మరుసటి అంటే 3వ రోజు అండి నేను ఈ విధంగా బాల్కనీలో 1 డే మొత్తం ఉంచేసానండి. అంటే ఎండ ఉన్న టైంలో ఈ విధంగా ఎండబెట్టుకున్నాను. ఇలా సన్లైట్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకు 1 ఇయర్ పాటు ఇవి పాడైపోకుండా చక్కగా ఉంటాయండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని మనం వేయించుకొని చూద్దామండి. ఆయిల్ చూస్తున్నారు కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి. మనము బియ్యపిండితో చేసుకుంటాము, ఇంకా బొంబాయి రవ్వ, చాలా రకాలుగా చేసుకుంటాం కదండి వడియాల్ని. మినపిండితోటి అలా చేసుకుంటాం కదా. ఈసారి తప్పకుండా మీరు ఒకసారి రాగిపిండితో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంట్లో అందరికీ చాలా నచ్చుతాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కావాలన్నా, మనం ఇంట్లో ఏమి స్నాక్స్ లేకపోతే వేయించి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. సాంబార్ రైస్లో కానీ, ఏదైనా ఆకుకూర పప్పులో కానీ, టమాటో పప్పులో కానీ, ఇంకా రసం రైస్లో కానీ చాలా బాగుంటాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి, కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.